రేషన్ లీలలు, ఇష్టారాజ్యంగా పేర్లు, తప్పుల తడకగా కార్డులు, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు. దరఖాస్తు ఓ చోట, పేర్లు నమోదు మరో చోట. పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు తీసేశారు. అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, లబ్ధిదారులకు శాపం. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేక తప్పులు జరిగినాయట. స్వేచ్ఛ ఒక గ్రౌండ్ తీసుకొచ్చింది. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊడినట్టు తయారైంది కొత్త రేషన్ కార్డుల జారీ వ్యవహారం. కార్డుల్లో పేర్లు యాడ్ చేయడం కోసం, కొత్త కార్డుల కోసం, తప్పులు సరిచేయడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్ అది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అందరికీ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కొత్త రేషన్ కార్డు కావాలన్నప్పుడు ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలనో ఇటు భర్త భార్య ఇద్దరికి సంబంధించినటువంటి పాత రేషన్ కార్డులో పేర్లను తీసేయమన్నారు. ఇటు తీసేద్దామని తీసేస్తే ఒకనొక టైంలో పేరు తీసేయాల్సింది పోయి ఉన్నటువంటి మొత్తం రేషన్ కార్డుని క్లోజ్ చేసి పడేసారు. మరొక వైపు ఇటు రెండు వైపులా కూడా తీసేసుకున్నా కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. ఇటు రావాల్సినటువంటి ప్లేస్లో రావట్లేదు, దాంతోపాటుగా ఉన్నటువంటి పేరు కూడా పోయింది. కొత్తదా వస్తుందా అనేటువంటి నమ్మకం దూరంగా కనబడుతుంది. మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ గైడ్లైన్స్ చక్కగా లేవా అని పక్కన పెడితే దారుణమైనటువంటి తప్పులు అయితే కనబడతా ఉన్నాయి. తప్పులు సరిచేయమంటే కొత్త తప్పులు చేశారని, పేర్లు యాడ్ చేయాలని కోరితే ఉన్న పేర్లను తొలగించారని లబ్ధిదారులు లబోదీపం అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అధికారుల తీరుతో అబాసు పాలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డుల జారీలో అధికారుల లీలలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం. కొత్త తప్పులు. బీఆర్ఎస్ హయాంలో తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్నపోరిపోయింది. అనేక మంది పేదలు రేషన్ బియ్యానికి దూరం అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది. రేషన్ కార్డులో తప్పుల సవరణల్లో మార్పులు చేర్పులు, పేర్ల తొలగింపు, కొత్త పేర్లు కలపడం, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. పాత తప్పులు సవరించాల్సింది పోయి అనేక కొత్త తప్పులు చేసి లబ్ధిదారులను ఆందోళనకు గురిచేశారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆన్లైన్లో చెక్ చేసుకున్న అనేక మంది జాబితాలో ఉన్న తప్పులు చూసి అవక్కయ్యారు. అధికారుల నిర్లక్ష్యం ఎట్లున్నదట అంటే, కార్డుల జాబితా చూస్తే అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. రేషన్ కార్డులో పేరు నమోదులో అనేక అక్షర దోషాలు కనబడుతున్నాయి. దరఖాస్తు పెట్టిన చోట కాకుండా మరో చోట రేషన్ కార్డులో పేర్లు రావడంతో లబ్ధిదారులు అయోమయానికి లోనవుతున్నారు. కొత్తగా పెళ్లైన జంట రేషన్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే భర్త పేరు, అత్తగారి ఇంటి పేరు, ఇంటి రేషన్ కార్డులో పేర్లు నమోదు చేశారు. భర్త అడ్రస్ గల్లంతయ్యి అత్తగారి ఇంటి అడ్రస్లో పేరు కనబడుతున్నది. భార్య పేరు ఇటు తల్లిగారి ఇంట్లో లేదు, అటు అత్తగారి ఇంట్లో పేరు లేకుండా గల్లంతైంది. తల్లిదండ్రులతో పాటు వారి పిల్లల పేర్లు కొత్తగా చేర్చేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆ పేర్లు వారి రేషన్ కార్డులో కాకుండా నానమ్మ లేదా అమ్మమ్మల రేషన్ కార్డులో దత్త చేశారు. మళ్ళీ వారి రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగించి కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డు వస్తుందో రాదో తెలియని అయోమయంలో పడ్డారు. ఇట్లా ఉన్నటువంటి తీసేసి కొత్త యాడ్ చేసి ఏదో చేస్తున్నారు. ఒక బాధితుడు ఏం చెప్తున్నాడట అంటే, పిల్లల పేర్లు చేర్చమంటే అత్తగారి కార్డులో చేర్చారు. మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, అయినా వారి పేర్లను రేషన్ కార్డులో చేర్చడానికి ఇప్పటి వరకు అవకాశం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు చేర్చడానికి అవకాశం కల్పించింది. మా భార్యాభర్తలతో పాటు మా పిల్లల పేర్లు యాడ్ చేయాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. ప్రజాపాలన గ్రామ సభలోనూ దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబితా ఆన్లైన్లో చెక్ చేస్తే భార్య పేరు గల్లంతయింది. మా పిల్లల పేర్లు వేరే గ్రామంలోని మా అత్తగారికి చెందిన రేషన్ కార్డులో చేర్చారు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పేవారు లేరు. ప్రభుత్వం స్పందించి వెంటనే సరిచేసి మాకు బియ్యం వచ్చేలా చూడాలంటున్నాడు మురహరి ప్రశాంత్ ఆట. ఈయన ఒక బాధితుడు. ఇట్లా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఒక గైడ్ లైన్ చక్కగా లేవా, పౌర సరఫరాల శాఖ కరెక్ట్గా ఆలోచించట్లేదా, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆటోమేటిక్గా తీసేయచ్చు కదా, ఆధార్ కార్డు నెంబర్తోనే రేషన్ కార్డు నడుస్తుంది కాబట్టి
ఒక్కసారి ఆధార్ కార్డు భార్యాభర్తది యాడ్ చేసిన తర్వాత భార్యది ఉన్న చోట అక్కడ తీసేసి భర్తది ఉన్న చోట భర్త దగ్గర తీసేస్తే ఓ పని అయిపోయేదానికి ఈ ఎవరైతే అప్లికేషన్ పెట్టేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన్ని అప్లై చేసుకోవాలన్నట్టు. అట్లా చాలా వరకు ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి. ఈ ఇబ్బందుల విషయంలో మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రేషన్ లీలలు, ఇష్టారాజ్యంగా పేర్లు, తప్పుల తడకగా కార్డులు, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు. దరఖాస్తు ఓ చోట, పేర్లు నమోదు మరో చోట. పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు తీసేశారు. అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, లబ్ధిదారులకు శాపం. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేక తప్పులు జరిగినాయట. స్వేచ్ఛ ఒక గ్రౌండ్ తీసుకొచ్చింది. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊడినట్టు తయారైంది కొత్త రేషన్ కార్డుల జారీ వ్యవహారం. కార్డుల్లో పేర్లు యాడ్ చేయడం కోసం, కొత్త కార్డుల కోసం, తప్పులు సరిచేయడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్ అది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అందరికీ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కొత్త రేషన్ కార్డు కావాలన్నప్పుడు ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలనో ఇటు భర్త భార్య ఇద్దరికి సంబంధించినటువంటి పాత రేషన్ కార్డులో పేర్లను తీసేయమన్నారు. ఇటు తీసేద్దామని తీసేస్తే ఒకనొక టైంలో పేరు తీసేయాల్సింది పోయి ఉన్నటువంటి మొత్తం రేషన్ కార్డుని క్లోజ్ చేసి పడేసారు. మరొక వైపు ఇటు రెండు వైపులా కూడా తీసేసుకున్నా కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. ఇటు రావాల్సినటువంటి ప్లేస్లో రావట్లేదు, దాంతోపాటుగా ఉన్నటువంటి పేరు కూడా పోయింది. కొత్తదా వస్తుందా అనేటువంటి నమ్మకం దూరంగా కనబడుతుంది. మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ గైడ్ లైన్స్ చక్కగా లేవా అయిందని పక్కన పెడితే దారుణమైనటువంటి తప్పులు అయితే కనబడతా ఉన్నాయి. తప్పులు సరిచేయమంటే కొత్త తప్పులు చేశారని, పేర్లు యాడ్ చేయాలని కోరితే ఉన్న పేర్లను తొలగించారని లబ్ధిదారులు లబోదీపం అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అధికారుల తీరుతో అబాసు పాలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డుల జారీలో అధికారుల లీలలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం. కొత్త తప్పులు. బీఆర్ఎస్ హయాంలో తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్నపోరిపోయింది. అనేక మంది పేదలు రేషన్ బియ్యానికి దూరం అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది. రేషన్ కార్డులో తప్పుల సవరణల్లో మార్పులు చేర్పులు, పేర్ల తొలగింపు, కొత్త పేర్లు కలపడం, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. పాత తప్పులు సవరించాల్సింది పోయి అనేక కొత్త తప్పులు చేసి లబ్ధిదారులను ఆందోళనకు గురిచేశారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆన్లైన్లో చెక్ చేసుకున్న అనేక మంది జాబితాలో ఉన్న తప్పులు చూసి అవక్కయ్యారు. అధికారుల నిర్లక్ష్యం ఎట్లున్నదట అంటే, కార్డుల జాబితా చూస్తే అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం